వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వైజాగ్ ఎంపీగా ద్రోణంరాజు వారసుడికి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టారనే ప్రచారం ఉంది. నిజంగానే వైజాగ్ సీటు మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆయన ఫస్ట్ నుంచి కూడా అదే స్థాయిలో ఫోకస్ పెడుతూ వచ్చారు. గతంలో మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో విజయమ్మని స్వయానా తన తల్లిని అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీకి దించారు. బట్ ఆ రోజున టీడీపీ అండ్ దెన్ బీజేపీ అలయన్స్లో ఉన్నారు. ఈ అలయన్స్లో భాగంగానే బీజేపీ సీనియర్ నేత హరిబాబుకు వైజాగ్ ఎంపీ టికెట్ని కేటాయించారు టీడీపీ వైపు నుంచి కూడా. సో అలాంటి పరిస్థితుల్లో హరిబాబు అక్కడి నుంచి ఈజీగా గెలుచున్నారు. ఆ రోజు పూర్తి స్థాయిలో ఏదైతే ఒక వ్యూహాత్మకంగా టీడీపీ చేసిన ప్రచారం విజయమ్మ ఓటమికి అయితే కారణమైంది. కొనతాల లాంటి వాళ్ళని అక్కడ పర్సూ చేస్తూ ఇన్ఛార్జిగా పెట్టినప్పటికీ కూడా బట్ ఆ స్థాయిలో ఆయన విజయమ్మ కూడా విజయం చేకూర్చి పెట్టలేకపోయింది, పార్టీతో సహా కొనతాల లాంటి వాళ్ళు కూడా. ఇక అలాంటి సిచ్యువేషన్లో విజయమ్మ ఓటమి అనేది అటు ప్రతిపక్షాలకు కూడా ఆయుధంగా అటు జగన్ ప్రత్యర్థులకు కూడా ఒక ఆయుధంగా మారుతూ వచ్చింది. అందుకే వైజాగ్ సీట్ మీద ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెడుతూ వచ్చారు తాను ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు. ఒక దశలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరపు నుంచి షర్మిల వైజాగ్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తన సొంత బాబాయ్ అయిన ఎవరైతే సుబ్బారెడ్డిని పంపించబోతున్నారనే ప్రచారం జరిగింది. మరో దశలో చూసినట్టయితే విజయసాయిరెడ్డి రాజ్యసభ నుంచి పక్కన పెట్టి ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళందరినీ పక్కన పెట్టి చాలా వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణ అక్కడ తీసుకొచ్చారు. ఆయన ఎంపీగా చేశారు. ఆయన ఎంపీగా జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఈజీగా గెలిచి బయటపడి ఉన్నారు. అటు జనసేన అండ్ టీడీపీ ఇండివిజువల్గా సోలోగా వెళ్ళడం వల్ల ఆ రోజున ఓట్ల చీలిక జరిగి ఈజీగా ఎంవీవీ సత్యనారాయణ బయటపడడం జరిగింది. అటు జేడీని ఇటు శ్రీభరత్ని ఓడించి. బట్ ఎంవీవీ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చిన క్రమంలో భూ ఆక్రమణ వ్యవహారం కావచ్చు, పలు అంశాల్లో వాళ్ళిద్దరికి మధ్య నెగోషియేషన్ నడుస్తూ మీడియా ముందే పార్టీ పొరుగు గురించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి. పార్టీ పొరుగు కూడా ఆ సమయంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది ఈ ఇష్యూ కూడా. సో ఇక ఏకంగా ఎంవీవీ సత్యనారాయణకి సంబంధించి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని ఆయన ప్రత్యర్థులు కిడ్నాప్ చేసిన వ్యవహారం కూడా అటు పార్లమెంట్లో కూడా హైలైట్ అయిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఎంవీవీ ఈసారి తాను ఎంపీగా పోటీ చేయబోనని ఒక ఇండికేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకుని ఈరోజు వైజాగ్ తూర్పుకు పంపించున్నారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు అక్కడ. అండ్ దెన్ కాన్స్టిట్యున్సీలో కూడా గడప గడపకి ఇలాంటి ఇష్యూస్లో పనిచేసుకుంటూ ఉన్నారు. ఇక ఇక్కడ కూడా మరోసారి సుబ్బారెడ్డి పేరు, మరోసారి విజయసాయిరెడ్డి పేరు, మరోసారి విజయమ్మ పేరు, అనేక రకాల పేర్లు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం ఒక కొత్త అభ్యర్థికి అక్కడ స్థానం ఇవ్వబోతున్నారనే చర్చ ఉంది. ఇక మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు గుడివాడ లాంటి పేర్లు కూడా అక్కడ వినిపించినప్పటికీ, బొత్స ఝాన్సీ పేర్లు లాంటి వాళ్ళు వినిపించినప్పటికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ద్రోణంరాజు శ్రీనివాస్ వారసుడైన ద్రోణంరాజు శ్రీవాచవ్కు ఆ టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ద్రోణంరాజు ఫ్యామిలీ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ. ఈరోజు వైజాగ్ ఎంపీ పరిధిలో అటు అన్ని సామాజిక వర్గాల ఓట్లు ఎలా అయితే ప్రీడామినెంట్గా ఉంటాయో అందరికంటే ఎక్కువగా మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ద్రోణంరాజు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారని చర్చ కూడా ఉంది. అటు తన తాతల కాలం నుంచి ద్రోణంరాజు ఫ్యామిలీ ఆ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల మీద అయితే పట్టుందనుకోవాలి వాళ్ళకి. ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు కాంగ్రెస్ నుంచి. సో అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి తరపున వాయిస్ వినిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారని అనుకోవాలి. బట్ బ్యాడ్ లక్ కరోనా టైంలో ఆయన కరోనా కారణంగా మరణించడం జరిగింది. అప్పటి నుంచి స్థానికంగా శ్రీవాచవ ద్రోణంరాజు ఏకైక వారసుడైన శ్రీవాచవ అక్కడ హడావిడి చేస్తూ వస్తున్నారు. పార్టీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అటు చూస్తే శ్రీవాచవ ఒక యువకుడు కూడా మంచి వాయిస్ ఉన్న నేతగా కూడా ఆయనకు పేరుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డిఫరెంట్ యాంగిల్ని అయితే వైజాగ్ వేదికగా తెర మీదకు తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే ద్రోణంరాజు శ్రీనివాస్ వారసుడైన ద్రోణంరాజు శ్రీవాచవ్కు కూడా అక్కడ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. ఎందుకంటే ఆయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే కాబట్టి ఈరోజు డిఫరెంట్ ఈక్వేషన్లో వైజాగ్ని ఈజీగా బ్రాహ్మణ సామాజిక వర్గ కూర్పులో కొట్టేయచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఆ ఓట్లన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేయొచ్చని లెక్కలు కడుతూ ఉన్నారు. ఈరోజు టీడీపీ నుంచి చూసినట్లయితే అక్కడ ప్రత్యేకించి శ్రీభరత్ బాలకృష్ణ అల్లుడు రేస్లో ఉన్నారు. లాస్ట్ టైం ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అతన్ని కాదని మరొకరు టికెట్ ఇచ్చే పరిస్థితి టీడీపీ నుంచి లేదు. జనసేన కోరినా ఆ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. బీజేపీ పొత్తులో ఉండి వైజాగ్ సీట్ అడిగినట్లయితే ఏం చేయబోతున్నారని చర్చ ఉన్నప్పటికీ ఆ దిశగా ఒక క్లారిటీ అయితే లేదు. బట్ జీవీఎల్ లాంటి వాళ్ళు మాత్రం ఆయన కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సీటు ఆశిస్తూ ఉన్నారు. ఈవెన్ పురంధేశ్వర్ లాంటి వాళ్ళు. బట్ వీళ్ళందరికీ చెక్ పెట్టేలా ఉండాలి అంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున ద్రోణంరాజు శ్రీవాచవ్ పేరైతే తెర మీదకి వచ్చింది. లెట్స్ సీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో శ్రీవాచవ్ పేరు మీద ఎంతవరకు ఆయన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది, శ్రీవాచవ్ జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్కి ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.